మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తంలో పాలు పొందడానికి పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 58 వరకు ధ్యానం చేద్దాం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 6 verses 53 to 58 మొదటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంటే దినమా నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవిస్తున్నట్టే నన్ను తిరువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. నేను రెండవ భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30 వచనం వరకు ధ్యానం చేద్దాం. Paul's first letter to Corinthians chapter 11 verses 23 to 38. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఈ యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. క్రీస్తు వారి వాక్యాన్ని మన జీవితంలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకంలో నివసించినటువంటి కాలంలో తన శిష్యులను పిలిచి రొట్టెను చూపిస్తూ, ఇది మీ కొరకు అప్పగింపబడనై ఉన్న నా శరీరము, దీన్ని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు యేసు క్రీస్తు వారు సెలవిచ్చున్నారు. భోజనమైన పిమ్మట యేసు ప్రభు వారు ద్రాక్షరసం ఉన్నటువంటి ఒక పాత్రని చేతపుచ్చుకొని, మీ కొరకు అప్పగింపబడనై ఉన్నటువంటి సిలువలో కాచబోతున్నటువంటి పరిశుద్ధ రక్తం అని సెలవిచ్చున్నారు. ఇది నా రక్తానికి నిబంధనగా ఉన్నది అని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సెలవిచ్చున్నారు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. ప్రభు అయినటువంటి యేసు రక్తానికి గుర్తుగా ఉన్నది ద్రాక్షరసము. ఈ యొక్క రొట్టె క్రీస్తు శరీరములకు ఒక గుర్తుగా ఉన్నది. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సెలవిచ్చున్నారు. తన శిష్యులతో సెలవిచ్చినటువంటి మాటలు ఏమిటి అంటే 24వ వచనం, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క మరణాన్ని పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ యొక్క రొట్టెను భుజించడానికి జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ద్రాక్షరసం ఉన్నటువంటి పాత్రను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి చేత పుచ్చుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ద్రాక్షరసము రొట్టె భుజించబోయే ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవలసింది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క మరణమును, శిలువ మరణమును, శ్రమలను, బాధను, మానవులందరి కొరకు తను పొందినటువంటి యొక్క బాధను, మానవులందరి యొక్క శిక్షను శిలువలో కొట్టివేసినటువంటి ఈ యొక్క విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తంలో పాలు పొందాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎవరైతే రొట్టెలను ద్రాక్షరసంలో పాల్గొంటారో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు.
ఎవరైతే రొట్టెలోను ద్రాక్షరసంలో పాల్గొంటారో వారు క్రీస్తు మరణాన్ని ప్రచురించేటువంటి విశ్వాసుల గుంపులో ఉంటారు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, రొట్టెలు ద్రాక్షరసంలో పాల్గొనేటువంటి విశ్వాసులకు కలిగేటువంటి ఆశీర్వాదాలు యోహాను సువార్త 6వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. 6:53లో కావున యేసు ఇట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. జీవాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ద్వారా జీవము, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పునరుత్థానము, నూతన జీవము, పరలోకము కలుగుతున్నాయి. కాబట్టి క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తంలో పాల్గొనేటువంటి వారికి కలిగేటువంటి ఆశీర్వాదము నిత్య జీవము. రెండవది పరిశుద్ధాత్మకు తెలియచేస్తున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. రహస్య రాకడలో మధ్యాకాశంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సూర్యుడి కింద మేఘాల పైన మేఘాలుడై వేల కోట్ల దేవదూతల సమూహంతో తండ్రి మహిమతో మధ్యాకాశంలోకి ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తునందున్నటువంటి మృతులు మొదటగా లేపబడతారు. ఆ తర్వాత సజీవమైనటువంటి మనము గర్భపాటున రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి కూడా మార్పు చెంది మహిమ దేహముతో మధ్యాకాశంలో యేసు ప్రభు వారిని కలుసుకుంటాం అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 56వ వచనంలో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును గెలిచి ఉందము. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు నివసించేటువంటి మందిరము విశ్వాసి యొక్క జీవితము. కాబట్టి యేసయ్య మనలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసిలో జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు, నేను వాని యందును నిలిచి ఉందును అని సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే క్రీస్తు శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెలో, ఎవరైతే క్రీస్తు రక్తానికి గుర్తుగా ఉన్నటువంటి ద్రాక్షరసంలో పాల్గొంటారో వారిలో ప్రభువైన యేసు క్రీస్తు వారు నివాసము కలిగి ఉంటాను అని, నిత్యము జీవిస్తాను అని గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంగమా, కాబట్టి యేసయ్య చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను సిద్ధపరచుకుందాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుని మన జీవితాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన ద్వారా మన జీవితాలను అప్పగించుకుందాం. మనల్ని మనం అప్పగించుకుంటూ మనం పరీక్ష చేసుకుందాం. వాక్యములో, పరిశుద్ధాత్మలో మన జీవితాలను పరీక్ష చేసుకుందాం. ఇందువల్లనే కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి రొట్టెను తిని ఆ పాత్రలోండి త్రాగవలెను. మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. వాక్యపు వెలుగులో, వాక్యపు అర్థంలో పరిశుద్ధాత్మతో మనల్ని మనం సరి చేసుకుంటూ యేసయ్య సన్నిధికి వద్దాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. యేసయ్య నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి, నీ బలియాగమును బట్టి నీకు వందనాలు. మనుషులందరి కొరకు, నా కొరకు, మా కొరకు, మా అపరాధముల నిమిత్తమై, మా దోషముల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడవు. నీ ప్రేమకై కృతజ్ఞతలు. యేసు ప్రభా, నీవు ఇచ్చినటువంటి జీవమును బట్టి, నిత్య జీవమును బట్టి వందనాలు, కృతజ్ఞతలు. మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, పరీక్ష చేసుకోవడానికి సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నీకు ఇష్టము లేనిది ప్రతిదీ కూడా వదిలిపెట్టడానికి, నీకు ఇష్టమైనది చేయటానికి నిత్యము సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నాం. శరీరాశ, నేత్రాశ, జీవనము నిమిత్తమై క్షమాపణ కలుగుతున్నాం. మా అపరాధములను, మా దోషములను యేసయ్య నీ రక్తములో కడిగినందుకు నీకు వందనాలు. యేసు రక్తము ద్వారా నూతన జీవము, నిత్య జీవము, పరిశుద్ధత అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రొట్టెను ద్రాక్షరసాన్ని యేసు ప్రభు నామములో ఆశీర్వదిస్తూ, యేసు ప్రభు మరణమునందు పునరుత్థానమునందు విశ్వాసము ఉంచి రొట్టెలను ద్రాక్షరసంలో పాల్గొనడానికి యేసు ప్రభు నామములో సిద్ధపడుచు యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.